భవిష్యత్ బ్రహ్మ ఛానల్ వీక్షకులకు స్వాగతం. నేను మీ కృష్ణ చైతన్య. ఈ వీడియోలో మనం కన్యా రాశి వారికి 2024వ సంవత్సరం అక్టోబర్ నెల ఎలా ఉండబోతుంది, అక్టోబర్లో వీరికి ఏ గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, ఏ గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, అవి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. ఈ సూర్యుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 వరకు ఈ సూర్యుడు కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే కన్యా రాశి వారికి మీ యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తాడు. ఇక్కడ సూర్యుడు జనరల్గా న్యాచురల్గా శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇవ్వాలి. కానీ ఇక్కడ సూర్యుడు కేతువుతో కలిసి ఉండడం వలన తన శక్తిని, బలాన్ని కోల్పోయి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు, ఎలాంటి ఫలితాలు ఇవ్వలేని స్టేజ్ లో ఉండిపోతాడు. ఇక సూర్యుడు అక్టోబర్ 17వ తారీఖు ఉదయం 7:44 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ సూర్యుడు తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ సూర్యుడు కన్యా రాశి వారికి ద్వితీయ భావంలో తామ్రమూర్తిగా సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ తామ్రమూర్తిగా ఉండడం వలన సూర్యుడు వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ఇక్కడ సూర్యుని వ్యతిరేకత వలన ఈ కన్యా రాశి వారికి ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్, అలాగే షార్ట్ టెంపర్డ్ బిహేవియర్ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి మీరు ఖచ్చితంగా మీ షార్ట్ టెంపర్ని, అలాగే మీరు ఆవేశంతో మాట్లాడే మాటలను కంట్రోల్లో ఉంచుకోవాలి. అలాగే ఇక్కడ సూర్యుని వ్యతిరేకత వలన మీకు మనీ ప్రాబ్లమ్స్, ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎలాంటి వృధా ఖర్చులు చేయకుండా మనీకి సంబంధించిన విషయాలలో, ఖర్చుల విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. మరీ ముఖ్యంగా ఈ సూర్యుడు వ్యతిరేకంగా ఉన్న ఈ టైంలో మీరు ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వడం కావచ్చు, లేదా మీరు వేరే వాళ్ళ దగ్గర అప్పు చేయడం లాంటివి మాత్రం చేయకూడదు. ఇక కుజుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కుజుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 వరకు ఈ కుజుడు మిథున రాశిలో సంచారం చేస్తాడు. అంటే కన్యా రాశి వారికి ఈ కుజుడు దశమ భావంలో సంచారం చేస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల్లో చేస్తున్నారో, అలాగే వారు చేస్తున్న ఉద్యోగంలో, ప్రొఫెషన్లో అనుకున్నది సాధిస్తారు. అలాగే వారు చేస్తున్న జాబ్లో, ప్రొఫెషన్లో మంచి అభివృద్ధిని, ప్రగతిని సాధిస్తారు. అలాగే వీరు చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్స్ ఉంటాయి. ముఖ్యంగా ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే పోలీస్, ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ, డిఫెన్స్ రంగంలో ఉన్నారో వారికి మాత్రం కుజుడు ఎక్కువగా అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వీరికి వారు చేస్తున్న ఉద్యోగంలో మంచి గౌరవం లభిస్తుంది. అలాగే వీరు మంచి ర్యాంక్, మంచి ప్రమోషన్ పొందుతారు. ఇక కుజుడు అక్టోబర్ 20వ తారీఖు మధ్యాహ్నం 2:25 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ కుజుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తాడు. అంటే కన్యా రాశి వారికి కుజుడు లాభస్థానంలో రజతమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ కుజుడు అనుకూల ఫలితాలు, శుభ ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ కుజుని అనుకూలత వలన కన్యా రాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. అలాగే కుజుని అనుకూలత వలన ఈ కన్యా రాశి జాతకులకు వీరికి మనీ సోర్సెస్, అంటే ఇన్కమ్ రీసోర్సెస్, అలాగే డబ్బు సంపాదించే ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అలాగే కుజుని అనుకూలత వలన ఈ కన్యా రాశి జాతకులకు వారి ఫ్రెండ్స్ నుండి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. అలాగే ఇక్కడ కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ కన్యా రాశి వారు రియల్ ఎస్టేట్లో, భూమికి సంబంధించిన వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇది మంచి సమయం. అలాగే కుజుని అనుకూలత వలన ఈ కన్యా రాశి జాతకులు వారు చేస్తున్న బిజినెస్లో ఎక్కువగా లాభాలు పొందుతారు. అలాగే ఈ కుజుడు కన్యా రాశి వారికి అనుకూలంగా ఉన్నంత వరకు సొసైటీలో కన్యా రాశి వారి స్టేటస్, అలాగే వారికి ఇచ్చే రెస్పెక్ట్, మర్యాద, గౌరవం పెరుగుతుంది. ఇక బుధుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. బుధుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 వరకు ఈ బుధుడు తన స్వక్షేత్రమైనటువంటి కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే ఈ బుధుడు సంచారం చేస్తాడు. జనరల్గా ఇక్కడ బుధుడు శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలే ఇవ్వాలి. కానీ ఇక్కడ బుధుడు కన్యా రాశిలో కేతుతో ఉండడం ద్వారా తన బలాన్ని, శక్తిని కోల్పోయి శుభ ఫలితాలు ఇవ్వకుండా నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు ఇప్పటి వరకు సంపాదించుకున్న మంచి పేరు, పలుకుబడి, ప్రతిష్ట, అలాగే మీకున్న క్రెడిబిలిటీని మీరు కాపాడుకునే ప్రయత్నం చేయండి. లేకుంటే ఈ సొసైటీలో మీకున్నటువంటి మంచి పేరు, గుర్తింపు, ఐడెంటిటీని మీరు కోల్పోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. షార్ట్కట్లో చెప్పాలంటే మీకున్న మంచి పేరు కాస్త డ్యామేజ్ అవుతుంది. ఇక బుధుడు అక్టోబర్ 10వ తారీఖు ఉదయం 11:20 నుండి అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 వరకు ఈ బుధుడు తులారాశిలో
సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ బుధుడు కన్యా రాశి వారికి ద్వితీయ భావంలో లోహమూర్తిగా సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు లోహమూర్తిగా ఉండడం ద్వారా కన్యారాశి వారికి ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ బుధుడు కన్యారాశి వారికి ద్వితీయ భావానికి అలాగే దశమ భావానికి ఆధిపత్యం వహించడం వలన ఈ బుధుడు ద్వితీయంలో లోహమూర్తిగా సంచరించడం ద్వారా వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. తద్వారా ఈ రాశి జాతకులకు ఈ బుధుడు మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేకపోతే ఖర్చులు ఎక్కువగా ఇస్తాడు. కాబట్టి ఈ కన్యా రాశి జాతకులు మీరు మనీ రిలేటెడ్ విషయంలో అలాగే మీ ఖర్చుల విషయంలో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే మనీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పెరుగుతాయి. ఇక ఈ బుధుడు అక్టోబర్ 29వ తారీఖు రాత్రి 10:40 నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ బుధుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఈ బుధుడు కన్యా రాశి జాతకులకు తృతీయ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ బుధుడు కన్యా రాశి వారికి తృతీయ భావంలో స్వర్ణమూర్తిగా సంచరించడం వలన శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ బుధుని అనుకూలత వలన ఈ రాశి జాతకులకు వీరి బ్రదర్స్ నుండి అలాగే ఫ్రెండ్స్ నుండి పూర్తి సహాయ సహకారాలు లభించడం వలన వీళ్ళు ఎక్కువగా లాభపడతారు. ఇక శుక్రుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శుక్రుడు అక్టోబర్ 1వ తారీఖు నుండి అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల వరకు ఈ శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తులారాశిలో సంచారం చేస్తాడు. అంటే కన్యా రాశి వారికి ద్వితీయ భావంలో సంచారం చేస్తాడు. జనరల్గా న్యాచురల్గా ఇక్కడ శుక్రుడు కన్యా రాశి వారికి శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు, ధనయోగాన్ని ఇవ్వాలి. కానీ ఇక్కడ శుక్రుడు తామ్రమూర్తిగా ఉండడం వలన వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులకు మీకు డబ్బు పరంగా, మనీ పరంగా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే మీరు వృధా ఖర్చులు చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు ఖర్చుల విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇక శుక్రుడు అక్టోబర్ 13వ తారీఖు ఉదయం 6 గంటల నుండి అక్టోబర్ 31వ తారీఖు వరకు ఈ శుక్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ శుక్రుడు కన్యా రాశి వారికి తృతీయ భావంలో రజతమూర్తిగా సంచరిస్తాడు. రజతమూర్తిగా శుక్రుడు సంచారం చేయడం ద్వారా శుభ ఫలితాలు, అనుకూల ఫలితాలు ఇస్తాడు. ఈ శుక్రుని అనుకూలత వలన కన్యా రాశి వారికి వారి సిస్టర్ కావచ్చు, వైఫ్ కావచ్చు, లేదా తల్లి కావచ్చు, లేదా వీరి గర్ల్ ఫ్రెండ్ కావచ్చు, వీరి నుండి పూర్తి సహాయ సహకారాలు లభించడం వల్ల ఈ కన్యా రాశి జాతకులు ఎక్కువగా లాభపడతారు. అంటే ఈ కన్యా రాశి జాతకులకు అదృష్టం అనేది ఒక స్త్రీమూర్తి రూపకంగా లభిస్తుంది. తద్వారా వీరు ఎక్కువగా లాభపడతారు. ఇక గురువు బృహస్పతి ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. గురువు బృహస్పతి 2024వ సంవత్సరం అక్టోబర్లో పూర్తిగా వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కన్యా రాశి వారికి గురువు నవమ స్థానంలో సంచారం చేయడం ద్వారా ఎక్కువగా అనుకూల ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ గురువు వలన ఈ రాశి జాతకులకు దైవ చింతన, దైవ భక్తి అనేది పెరుగుతుంది. అలాగే వీరికి పూర్వీకుల నుండి రావాల్సిన ఆస్తి వీరికి లభిస్తుంది. అలాగే వీరికి వారి యొక్క తండ్రి గారి ఫుల్ సపోర్ట్ అనేది వీరికి ఉంటుంది. అలాగే వీరికి వారి తండ్రి గారి నుండి ఆస్తి వీరికి లభిస్తుంది. అలాగే ఇక్కడ గురువు సంచారం వలన ఈ రాశి జాతకులకు గురువు వివాహ యోగాన్ని, ధనయోగాన్ని, అదృష్ట యోగాన్ని ఇస్తున్నాడు. ఇక్కడ గురువు అనుకూలత వలన ఈ రాశి జాతకులలో ఉన్న వ్యక్తులు ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వారికి జాబ్ లభిస్తుంది. అలాగే ఇక్కడ గురువు వలన ఈ రాశి జాతకులు వారి జీవితంలో సుఖంగా, సంతోషంగా జీవిస్తారు. ఇక శనీశ్వరుడు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. శనీశ్వర భగవానుడు 2024వ సంవత్సరం అక్టోబర్లో పూర్తిగా తన స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిలో సంచారం చేస్తాడు. ఇక్కడ కన్యా రాశి వారికి శనీశ్వరుడు 6వ భావంలో సంచారం చేస్తాడు. ఇక్కడ శనీశ్వరుడు కన్యా రాశి వారికి ఎక్కువగా శుభ ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే జాబ్ సెర్చ్ చేస్తున్నారో వారికి జాబ్ లభిస్తుంది. అలాగే ఈ శనీశ్వరుని వలన ఈ రాశి జాతకులకు శత్రువులు తగ్గిపోతారు. అలాగే వీరికి ఉన్నటువంటి రుణ సమస్యలు, ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. అలాగే ఈ రాశి జాతకులలో ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. ఇక రాహు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. రాహు 2024వ సంవత్సరం అక్టోబర్లో పూర్తిగా మీనా రాశిలో సంచారం చేస్తాడు. అంటే ఇక్కడ కన్యా రాశి వారికి 7వ భావంలో రాహు సంచారం చేస్తాడు.
ఇక్కడ రాహువు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. కాబట్టి ఈ రాశి జాతకులు మీరు చేస్తున్న బిజినెస్లో, అలాగే మీకు ఉన్నటువంటి బిజినెస్ పార్ట్నర్తో, అలాగే మీకు ఉన్నటువంటి లైఫ్ పార్ట్నర్తో మీరు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. లేదంటే బిజినెస్కి సంబంధించిన విషయాలలో, అలాగే మీ బిజినెస్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలలో, అలాగే మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించిన విషయాలలో మీరు శ్రద్ధ వహించకపోతే, జాగ్రత్తగా ఉండకపోతే మీకు అనుకోని ఇబ్బందులు, సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక కేతు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాడో తెలుసుకుందాం. కేతువు 2024వ సంవత్సరం అక్టోబర్లో పూర్తిగా కన్యా రాశిలో సంచారం చేస్తాడు. అంటే మీ యొక్క జన్మరాశిలోనే సంచారం చేస్తాడు. ఇక్కడ జన్మరాశిలో సంచారం చేసే కేతువు ఎక్కువగా వ్యతిరేక ఫలితాలే ఇస్తాడు. ముఖ్యంగా ఈ కన్యా రాశి వారికి మీ యొక్క జన్మరాశిలో సంచారం చేసే కేతు ప్రభావం వలన మీరు చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటారు. మీ రాశిలో సంచారం చేసే కేతువు యొక్క ప్రభావం వలన మీరు మీ జీవితంలో కొన్ని రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం జరుగుతుంది లేదా తీసుకుంటారు. తద్వారా మీరు అనేక విధాలుగా నష్టపోతారు. అలాగే ఈ కన్యా రాశి వారికి ఈ కేతువు యొక్క ప్రభావం మీ యొక్క మెదడుపై, మీ యొక్క మనస్సు మీద చూపించడం వలన మీరు ఎక్కువగా యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉండలేకపోతారు. కాబట్టి మీరు వీలైనంత తొందరగా ఈ కేతు యొక్క దుష్ప్రభావం నుండి బయటపడడానికి కేతువుకు శాంతి పూజ చేసుకోవడం ఎంతో ఉత్తమం, శ్రేయస్కరం. తద్వారా మీరు శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ విధముగా గ్రహాలు ఎలాంటి ఫలితాలు ఇస్తున్నాయో వివరించాను. ఈ రాశి జాతకులకు వీరికి అన్ని శుభాలు కలగాలని, విజయాలు కలగాలని కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. ఇట్లు మీ కృష్ణ చైతన్య.